గండేపల్లి శ్రీ గీతం స్కూల్లో సోమవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గీతం విద్యా సంస్థల అధినేత విఎస్పీ చౌదరి విచ్చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సాంప్రదాయ పండుగలైన సంక్రాంతి తదితర పండుగలపై అవగాహన కల్పించాలన్నారు. సంక్రాంతి వేడుకల్లో హరిదాసు కీర్తనలు, భోగిమంటలు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు, సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులందరూ పాల్గొన్నారని తెలిపారు. ఇలాంటి వేడుకల ద్వారా రాబోయే తరానికి సంక్రాంతి విశిష్టతను తెలియజేయటం జరుగుతుందన్నారు. తమ విద్యా సంస్థల్లో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను జరుపుకోవటం జరుగుతుందన్నారు. ఈ వేడుకల్లో పుంగనూరు జాతికి చెందిన ఆవు, దూడలు ఆకర్షణగా నిలిచాయి. చుట్టూ పంట పొలాల మధ్య ఆహ్లాద వాతావరణం ఈ వేడుకను జరుపుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. చిన్నారులు భోగిమంట చుట్టూ నృత్యం చేస్తూ కోలాటమాడుతూ ఆనందంగా గడిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ గీతం విద్యా సంస్థల వారు ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా అందరికీ మా విద్యార్థులతో పాటు మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2024వ సంవత్సరం ఈ సంక్రాంతి అంతా కూడా చాలా ఘనంగా జరగాలనే ఉద్దేశంతో మేము ముందుగానే 4 రోజుల ముందుగానే సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సంక్రాంతి వేడుకలో మా విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొనడం జరిగింది. ఈ వేడుకలు మేము నిర్వహించడం ఏంటంటే కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ వేడుకల యొక్క విశిష్టతను తెలియపరచాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల్లో ఈరోజు ఇందులో భాగంగా భోగిమంటలు వేయడం జరిగింది. అలాగే గొబ్బెమ్మలు పెట్టడం జరిగింది. విద్యార్థులు గాలిపటాలు ఎగరవేయడం జరిగింది. ముగ్గుల పోటీలు పెట్టడం జరిగింది. చిన్నారులందరూ కూడా కోలాటం ఆడి ఈ భోగిమంటల చుట్టూ కోలాటం, వివిధ నృత్యాలు నిర్వహించారు. వారంతా కూడా చాలా ఆనందంగా గడపడం జరిగింది. అలాగే మిగిలిన ముగ్గుల పోటీలకు సంబంధించి మంగళవారం నిర్వహించడం జరుగుతుంది. అందులో ముగ్గుల పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయకు సంబంధించి బహుమతులను అందించడం జరుగుతుంది. ఈ విద్యార్థులందరూ కూడా రేపు జరగబోయే ముగ్గుల పోటీల్లో పాల్గొని ఇది కూడా విజయవంతం చేస్తారని, తల్లిదండ్రులంతా కూడా ఈ సాంప్రదాయ దుస్తులు ధరించి విద్యార్థులందరికీ కూడా ధరింపచేసి ఇక్కడికి పంపించడం చాలా ఆనందంగా ఉంది. మా పాఠశాలకు విశిష్టత ఏంటంటే మా పాఠశాల చుట్టూ ప్రకృతి వాతావరణంలో చెట్లు అవి పెంచడం జరిగింది. చుట్టూ పొలాల మధ్య ఈ ప్రకృతి సంబంధించి ఈ ఆహ్లాద వాతావరణంలో ఇటువంటి పండుగలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా జరుగుతుంది. మేము ప్రతి ఏటా ఈ పండుగల విశిష్టతను తెలియపరచాలనే, కులమతాలకి వీళ్ళ దూరంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి పండుగను కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవడానికి మా విద్యా సంస్థ, మా ఉపాధ్యాయులు వారి యొక్క కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా విద్యార్థులందరూ కూడా 2024లో మంచి భవిష్యత్తు ఉండడానికి బాగా చదువుకోవాలని కోరుకుంటూ మరింత ఉత్సాహంగా రేపు జరగబోయే పండుగలో కూడా పాల్గొంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.